ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి స్టేట్మెంట్ చేశారు. మొన్న ఒక సభలో 5,000 నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం అనేటువంటిది పలు సందర్భాల్లో చెప్పారు. రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీస్కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. వీళ్ళంతా కూడా అప్లై చేసుకోవడానికి 5,000 కాదు, నోటిఫికేషన్ల సంఖ్య పెంచండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చాలామంది వీళ్ళంతా కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం. మనం చూస్తూ ఉన్నాం డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ మాట్లాడదాం వాళ్ళతో. అసలు ఏంటి సమస్య ఏంది? రేవంత్ రెడ్డి ఏమో మొన్న చాలా 5,000 ఉద్యోగాలు ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంతా చర్చ ఏం జరుగుతుందంటే బాగా 5,000 ఇస్తున్నట్టు చర్చ జరిగింది. అసలు ఏంటి అంటే నా పేరు రంజిత్ గౌడ్ అన్న. నేను సూర్యాపేట నుంచి రావడం జరిగింది. ఇక్కడ రేవంత్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ప్రీవియస్ డీజీపీ గారు కూడా 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా 19,000 వేకెన్సీస్ అని ఇప్పుడు తక్షణమే ఇప్పుడు 1 వీక్లో మనకి 5,000 వేకెన్సీతోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రేవంత్ గవర్నమెంట్ రెడీగా ఉంది. మాకు ఈ 5,000తో నోటిఫికేషన్ అస్సలకే వద్దన్న. ఎందుకంటే అందులో సగం పోస్టులు హైదరాబాద్కి పోతాయి, 1/3 ఉమెన్స్కి పోతాయి. ఇందులో 33 జిల్లాల్లో కేటగిరీ వైజ్ చూస్తే ఏ కేటగిరీ కూడా 0 పోస్టులు వస్తాయి. అప్పుడు మేము నోటిఫికేషన్ అప్లై చేసి పోలీస్ నోటిఫికేషన్ ఏం లాభం అన్నా? మీ పేరు? నా పేరు రంజిత్ అన్న. రంజిత్ గారు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలీసు ఉద్యోగాల కోసం అన్ని జిల్లాలతో కలుపుకుంటే ఎంతమంది పోటీ పడుతున్నారు, ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? దాదాపు 15 లక్షల మందికి పైన రెడీగా ఉన్నాను కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ కావడానికి. ఇప్పుడు ఈ 15 lakhs మెంబర్స్కి 5,000 పోస్టులు అంటే ఏ ఒక్కరికి కూడా కేటగిరీలో ఒక్క పోస్ట్ కూడా రాదు. మీరు డిమాండ్ ఏంది? ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వచ్చారు, కలుద్దాం అనుకుంటారు. మీ డిమాండ్ ఏంది? ఎంత పోస్టులు పెంచమని అడుగుతారా? ఎంత అన్న? ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఇంకొక సమస్య ఏంటంటే ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకి కూడా ఒక చైర్మన్ ఉంటాడు. ఒక IAS IPSతోనే చైర్మన్ అనేది ఉంటుంది కమిటీ. కనీసము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఇంతవరకు ఒక్క రివ్యూ కమిటీ కూడా పెట్టలేదు పోలీస్ డిపార్ట్మెంట్ పైన. కనీసం రిక్వెస్ట్ ఇస్తే కూడా ఆయన అందుబాటులో ఉండడు. అలా అని మేము డీజీపీ ఆఫీస్కి రావడం జరిగింది. దాదాపు ఏదైతే 19,000 వేకెన్సీస్ ఉన్నాయో మాకు ఇంకొక 5 నెలలు 6 నెలలు అయినా పర్లేదు, కానీ 19,000 వేకెన్సీస్తోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. జీవో నెంబర్ 46ని రద్దు చేయాలి. ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ కూడా 36 years ఇవ్వాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. లేదంటే రేవంత్ గవర్నమెంట్ ఒక ఉద్యమం నిరుద్యోగుల తరఫున ఎదుర్కోవాల్సి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు గతంలోనే రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన్నే, హోమ్ మినిస్టర్ కూడా ఆయన్నే. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏక్ పోలీస్ అనేటువంటిది ఒకటి తీసుకొస్తా అని చెప్పిండు. అది ఇంప్లిమెంట్ అయితే లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కుటుంబ సభ్యులతో సహా సెక్రటరీ ముందు ధర్నా ఇచ్చారు. అది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు 5,000 ఉద్యోగాలు, మీరేమో 19,000 రిక్రూట్మెంట్ చేయాలని మీరు అడుగుతున్నారు. ఏజ్ రిలాక్సేషన్ 36 అంటారు. అసలు ఇప్పుడు ఎంత ఉంది ఏజ్ రిలాక్సేషన్? ఇప్పుడైతే 32 ఇవ్వడం జరిగిందన్న కానిస్టేబుల్కి. 36 అడుగుతున్నాం. 36 అడుగుతున్నాం. 36 ఎందుకు అడుగుతున్నాం అంటే దాదాపు 2.5 years నుంచి నోటిఫికేషన్ రాలేదు. మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అన్నాడు, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నాడు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎందుకంటే 2.5 years లేట్ అయింది. మీరు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ అవసరం లేదు. దాదాపు 4 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏజ్ అయిపోతుంది చాలామందికి. అందుకు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏజ్ అనేది 36 years ఇవ్వాలి. నమ్మకం ఉందా? మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు నవీన్ గౌడ్ అన్న. నాది సీఎం డిస్టికే, మహబూబ్నగర్ డిస్టిక్, పాలమూరు జిల్లా. ఎక్కడ? అక్కడ నుంచి నారాయణపేట డిస్టిక్ అన్న. నారాయణపేట డిస్టిక్ వెళ్ళి వచ్చాను. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుందన్న, వారం రోజులకి వెళ్ళి 5,000 పోస్టులు అని చెప్పి మన ప్రభుత్వం చెప్తురు. కాబట్టి 5,000 పోస్టులు తీసుకొని ఎవరు ముక్కలు పెడతాను? 20 లక్షల మంది అప్లై చేస్తే 5,000 పోస్టులు తీసుకొని ఎవరు ముక్కలు పెడతాను? అట్లా మేము గెలిపించిన వాళ్ళు పిక్చర్లాగా కనబడతారు మీకు అన్న. దాదాపు ఇప్పుడు తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ వేకెన్సీ 20,000 పైనే నోటిఫికేషన్స్ ఉన్నాయి. 5,000 పోస్టులు తీసుకొని ఏం చేసుకోవాలి మేము? 5,000 పోస్టులతోన 2,500 పోస్టులు ఓన్లీ లోకల్కి వెళ్ళిపోతాయి. మిగతా 2,500 పోస్టులకు డిస్ట్రిక్ట్ నువ్వు ఎన్ని వంచుతావు? నువ్వు న్యాయమనే ఇది? ఓకే, 5,000 పోలీస్ స్టేషన్ 5,000 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వండి, కానీ ఇప్పుడు ఇచ్చేది కాదు ఇది. మీరు వచ్చి 2 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేస్తామన్నారు మొదటి సంవత్సరంలో. 2 లక్షలు కాదు, 15,000 కన్నా ఒక పోస్టు ఎక్కువ వేస్తే దిల్సినార్లో ఉన్న వాళ్ళ మొత్తం మేము బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. రమ్మని చెప్పు. మా ఒక నాయకుడు ఏమో 70,000 అంటాడు, నాకేం తక్కువ అని. ఒకడేమో 80,000 అంటాడు, నాకేం తక్కువ సీఎం అని చెప్పి 1,00,000 అంటాడు. పిచ్చోళ్ళ మీరు 15,000కి మించి ఒక్క పోస్టు ఎక్కువ వేస్తే, మేము చెప్తున్నాం కదా, 15,000కి మించి ఒక్క పోస్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేస్తే మాకు జాబులు వద్దు, బ్యాగులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నిరూపిస్తే రాని, దిల్సునార్ వస్తారా, అశోక్ నగర్ వస్తారా, ఎక్కడ వస్తారా రండి, నిరూపించండి. ఒక్క నోటిఫికేషన్ అడగం మీరు. అబద్ధాలు ఏందన్నా? ఇంత అబద్ధాలు ఏందన్నా? నాకు అర్థం కాదు. కోటి సుల్లా ఉన్నారేనా? నాకు అర్థం కాదు.
2 లక్షల పోస్టులు సంవత్సరానికి 2 లక్షల పోస్టులు వేస్తామని చెప్పారు కదా. 2 లక్షల పోస్టులు కాదు, 2 లక్షల అబద్ధాలు మాట్లాడండి వీళ్ళు. ఏం ప్రభుత్వం ఇది? పిచ్చి ప్రభుత్వం, నాకు అర్థం కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఏ రంగానికైనా అభివృద్ధి చేసిరానా? ఒక యువత అటర్ ఫ్లాప్, ఒక రైతు బంధు లేదు. రైతు బంధు అనా 2 ఎకరాల వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మా తల్లిదండ్రులకి రైతు బంధు పడితేనే కదా మాకు పంపించేది. రైతు బంధు చక్కగా వేయవు, నోటిఫికేషన్లు చక్కగా వేయవు. అసలు మీరు ఎందుకు వచ్చారు మరి? రాజీనామా చేయండి కదా. మీకు ప్రభుత్వాన్ని నడిపించడం చేత కాకపోతే రాజీనామా చేయండి రా భయ్. మీరు మాకేమో బాడీ ఉంటారా? వెనకటినాడు మాకేమన్నా బాడీ ఉంటారు అంటున్నా. ఏమైనా పెట్టిరా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు? కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, 5,000తోన పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చిరు అనుకో, తెలంగాణలో మరొక విరియల్ మార్చ్ స్టార్ట్ అవుతుందని డీజీపీ ఆఫీస్ నుండి నువ్వు సవాల్ విరుస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏం తమాషా చేస్తురా? 19,000 పోస్టులు ఉంటే 5,000 పోస్టులే తీసుకొని ఏం చేసుకోవాలి? ఎత్తి కొట్టుకోవాలనా? అయితే మిగతా 15,000 పోస్టులు ఏం చేసుకుంటూ దాపెట్టుకుంటారా? మేము ఓట్లు వేసే వాళ్ళమే చెప్తున్నాం కదా, గత ప్రభుత్వానికి గెలిపించిన వాళ్ళమే చెప్తున్నా. ఒక నువ్వు సీఎం రేవంత్ రెడ్డి మామనార్ డిస్టికే, నేను కూడా ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా, 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మీకు భారీ వ్యతిరేకత రాబోతుంది. ప్రభుత్వం పడిపోవడానికి కూడా అవకాశం ఉంది మీరు 5,000 పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే. కాబట్టి మీరు డిమాండ్ అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో, 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు, మాకు 20,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏజ్ 36-37 సంవత్సరాలు పెంచాలి. అరే మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఏజ్ పెంచుతే మీరు తగ్గిస్తారని జీవో తెచ్చి పిచ్చోళ్ళ మీకు? నాకు అర్థం కాదు. అసలు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎవడు నీకు సలహా ఇచ్చే ఎవడు అని అడుగుతున్నాను. బాగా చెప్తా అడుగుతున్నా. నీకు ఇష్టం వచ్చినది చేసుకుంటా కూర్చుంటే ఇక్కడ ఎవరు శాతగాని దద్దమ్మలు ఎవరు లేరు. తెలంగాణ తెచ్చుకున్నది నిరుద్యోగులే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన నిరుద్యోగులే. నువ్వు ఎక్కువ పోస్టులు లేకపోతే నెక్స్ట్ నిరుద్యోగులే. మీరందరూ ఓటేసిరా? ఇడున్నోళ్ళు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ని ఓటేసుకం కాదు, మేమేసినాము, మా తల్లిదండ్రులు వేసిర్రు, మా పక్కింటోళ్ళు వేసిర్రు, మా ఫ్రెండ్స్ వేసిర్రు. వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏందైనా చచ్చిపోయిన పాము కాంగ్రెస్ ప్రభుత్వము. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏది? ఒక నెలలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన మిస్టేక్స్ వీళ్ళు చెయ్యరు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వేస్తారు, జాబ్ క్యాలెండర్ వేస్తారు, 4,000 పింఛన్ ఇస్తారు, కరెక్ట్ రైతు భరోసా చేస్తారు. అవన్నీ హామీలు ఇచ్చినందుకు గెలిచిండు. లేకపోతే వీళ్ళు ఎక్కడిది? నాకు అర్థం కాదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది తెలంగాణలో? చచ్చిపోయిన పాములు లేపింది ఎవరు? జియో 46 అభ్యర్థులు. ముందుగా అంటే నిరుద్యోగులు అందరము, అందులో ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరంటే జియో నెంబర్ 46 అభ్యర్థులనా అన్న. గత ప్రభుత్వం జియో నెంబర్ 46 గురించి మీకు ఐడియా ఉంటుంది ప్రెస్ వాళ్ళకు. ఎందుకంటే మా బాధ తట్టుకోలేక మీరు మాకు బాగా సపోర్ట్ చేసారు. మా సమస్యని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళారు. దాదాపు 2 ఇయర్స్ బ్యాక్ నుంచి తీసుకొచ్చారు. ఆ జియో నెంబర్ 46 ఏందన్న అంటే, గత ప్రభుత్వం తెలుసో తెలియక తెచ్చిరు అన్న. వాళ్ళు చెప్పారు, మేము తెలుసో తెలియక తెచ్చినాము, మీరు జియో నెంబర్ 46 రద్దు చేసి వాళ్ళు కొన్ని పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు బాగా ఏజ్ అయిపోతున్నాయి, వాళ్ళు కష్టాలు ఉన్నారు అని చెప్పారు. వినట్లే, ఎవరు చెప్తే వినట్లే. జియో నెంబర్ 46 రద్దు చేయలేరు. ఎందుకంటే ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు కాబట్టి ఒక రద్దు చేయకండి. కనీసం మీరు నోటిఫికేషన్ వేయడానికి మీకు ఏం కారణం? నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? నాకు అర్థం కాదు. జియో నెంబర్ 46 రద్దు చేస్తామని మా గొంతులు కోసిరు, మీరేమో మా ఓట్లు వేపించుకొని మంచి పదవులు అనుభవిస్తారు. ఏసీ కార్లో తిల్లాడుతున్నారు, ఏసీ రూమ్లో పడుకుంటున్నారు, మామూలు ఏమో రోడ్ల మీద తిప్పుతురా. దీనికోసం మేము గెలిపించింది. కాబట్టి మీరు వెంటనే మేము రిక్వెస్ట్ లేదు, ఎందుకంటే రిక్వెస్ట్ చేసే టైం అసలు అయిపోయింది. మాకు ఓపిక నశించిందన్న. ఎవరికి కానీ 10 సార్లు చెప్తాం, 15 సార్లు చెప్తాం, 20 సార్లు చెప్తాం, దానికన్నా మించి చెప్పలేం కదా. కాబట్టి ఒక్కటి చెప్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు 5,000తో నోటిఫికేషన్ వేసిరు అనుకో, మీ ప్రభుత్వం పడగొడతాం. బాజాబ్తో డీజీపీ ఆఫీస్ ముందర నుంచి చెప్తున్నాము, మీ ప్రభుత్వాన్ని పడగొచ్చే బాధ్యత పోలీస్ అభ్యర్థులు తీసుకుంటాము. ఎందుకంటే జీవితమే ఖరాబ్ అవుతుంది. ఇంకా మాకేం అవసరం? ఇంకా మీ కేసులు పెట్టుకుంటారు, ఏమైనా పెట్టుకోండి, జీవితమే నాశనం అవుతుంది. కేసులతో మాకేం అవసరం? ఇంకా ఏమైనా పెట్టుకోండి మీరు. చెప్తున్నా, 5,000తో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారు అనుకో, తెలంగాణలో మరొక ఉద్యమం 20 లక్షల మందితో తెలంగాణలో మరొక విలయ మార్చి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి అన్న. నోటిఫికేషన్ లేట్ అయినా పర్లేదు, 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు, కానీ 5,000 పోస్టులతో నోటిఫికేషన్ వద్దు. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, 3-4 నెలలు లేట్ అయినా పర్లేదు, 20,000 పైనతో నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏజ్ రిలాక్సేషన్ 36 సంవత్సరాలు పెంచాలి. 5,000. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మసూరాపేట అన్న, వేణు అన్న. ఇప్పుడు 19,000 ఖాళీలు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. 19,000 ఖాళీలకి 5,000 నోటిఫికేషన్ ఇస్తే, ఇప్పుడు గ్రామీణం నుంచి వచ్చినాం మేము,
ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, క్యాలెండర్ అనౌన్స్ చేసిండు, దానిలో 12,000 14,000 అని చెప్పేసి అనౌన్స్ చేసిండు. చూడంగానే మేము ఏం చేసినామన్నా, మాకు జాబులు వస్తాయి, 12,000 వచ్చింది, కొత్త గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తుందని మేము ఒక కంపెనీలో చూసుకుంటుంటే దానికి రిజైన్ పెట్టేసి వచ్చేసినాం. వద్దురానే మా ఇంట్లో మొక్కినా కూడా మేము రిజైన్ చేసుకొని వచ్చినాక చదువుకున్నాం. 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. సరే వాళ్ళు 14,000 12,000 ఇస్తున్నారు కదా అని ఆ 12,000 కోసం ఆశపడకుండా చదువుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చినాక 5,000 ఇస్తా అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎన్ని వస్తాయన్నా? కేటగిరీ వైజ్ 14 కేటగిరీలు ఉన్నాయి, కేటగిరీలకు పంచు నువ్వే, నీ కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో మరి వాళ్ళని మంచవాను పంచితే ఎన్ని వస్తాయి? కేటగిరీకి 2 1 తప్ప ఏం రావు. ఆ 1 జాబు 2 జాబుల కోసం అన్న మేము చదువుకుంది. మా కేటగిరీకి కూడా కొన్ని జాబులు ఉంటాయి, మేము చదువుతాం, మాకు కూడా ఒక జాబ్ వస్తుందన్న ఉద్దేశంతో కదా. ఆ అసెంబ్లీ సాక్షి చెప్పింది బట్టి విక్రమార్కే కదా, డిప్యూటీ సీఎమే కదా. కానీ ఉన్న ఖాళీలు అయితే వెంటనే భర్తీ చేయాలన్నా, ఉన్న 19,000కి ఎమ్మటే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేదంటే ఈ గద్దెలకి మిమ్మల్ని గద్దెనెక్కిచ్చింది నిరుద్యోగులే, ఆ గద్దె దించేది కూడా నిరుద్యోగులే. డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చిరు, వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే 5,000 పోస్టులతో నోటిఫికేషన్ కాదు, 19,000కు పైగా నోటిఫికేషన్తో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, ఎన్నికల టైంలో మాట్లాడారు. యాక్చువల్గా అయితే సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసుకుంటాము, నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ గతంలో ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. నిరుద్యోగులంతా కూడా ఇక్కడికి రీచ్ అయ్యారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా 36 సంవత్సరాల వరకు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదు అంటే మాత్రం మరొక మిలియన్ మార్చ్ రూపంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి నిరుద్యోగులే సిద్ధమవుతా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు.